ఆఫీస్కి టైం అయింది, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూసాను చెప్తున్నా కదరా, నీలాంటి పోరంబొక్కల్ని ఎవరన్నా రానిచ్చిన లోపలికి? పోరంబొకేంటి, మాటలు సరిగ్గా రానివ్వండి. అంటారా? అంటాను. నీలాంటి వాళ్ళ వల్లే కదరా కాపురాలు కూలిపోతున్నాయి. మీరు అనుకున్నాండి నేను అలాంటి కాదండి బాబు, మీరు నన్ను అబద్ధం చేసుకుంటున్నారు. నువ్వు చూసావు చాప గద్ద పిల్లని చూసినట్టు. చాప గద్ద పిల్లని కాదు, గద్ద చాపిల్ని. ఒరేయ్, కరెక్షన్స్ చేసావంటే పుచ్చ పగిలిపోద్ది. నువ్వు చూడ్డం నేను చూసా. నేను చూడలేదండి బాబు. నేను చూసా. నీకు ఇలా కాదురా, పోలీసుని పిలుస్తా. నాకు ఆగండి, అసలు ఏమైందో ఎవరైనా చెప్తారా? నువ్వే చెప్పమ్మా. అబ్బాయిలుంటే ప్రాబ్లం అవుతుంది కదా అని అమ్మాయిలకి రెంట్ ఇచ్చింది. అసలు ఈ ఎదవని లోపల రానిచ్చింది ఎవరో నాకు తెలియాలి. నేనే రానిచ్చాను. నువ్వా? 2 వీక్స్ నుంచి నాతోనే ఉంటున్నాడు. మీ హస్బెండా? ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో అవ్వచ్చు. షుగరా, వెళ్ళొచ్చేస్తావా? ఉంటాను. చూడమ్మా, నీ మంచి కోరు చెప్తున్నా, ఈ ఎదవని మటుకు పెళ్లి చేసుకోవద్దు. ఇంకోసారి ఎదవా గిదవా అన్నాడు మొహం పగిలిపోద్ది. ఎద్దవా చలివేంద్రంలో మజ్జిగను కూడా సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే యాప్రాసదవా. పెడే ఫోన్. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకండి? చెప్పండి, మ్యాటర్ ఏంటి? ఎదవా అదే వీడు వినపడట్లా. అదే ఈ అబ్బాయి నా పెళ్ళానికి సైట్ కొడుతున్నాడు. మా రిషి అలాంటి వాడు కాదండి, మీరు ఎక్కడో పొరపాటు పడినట్టున్నారు. లేదమ్మా, కళ్ళారా చూశాను. చాప గద్ద పిల్లని చూసినట్టు చూశాడు. అది చాప గద్ద పిల్లని కాదు, గద్ద చాపిల్ని. తెలియదు నీకు? ఇదే మాట పోనీ మీ వైఫ్ని వచ్చి చెప్పమనండి. మావిడిని ఎందుకమ్మా ఇన్వాల్వ్ చేస్తావు? నేను చెప్తా కదా, అర్జెంటుగా వీడి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. సరే, వెళ్ళిపోతాడు. మీరు మీ వైఫ్ కూడా కలిసి ఉండకండి, వేరువేరుగా ఉండండి. ఆ ఊహ ఎంత బాగుంది. అలా కుదరదు కదా. మీరు మీ వైఫ్ వేరువేరుగా ఉండలేనప్పుడు నేను తిను మాత్రం వేరువేరుగా ఎలా ఉంటాం? అసలే మా వాడు నేను లేకపోతే నీరు లేని చేపలా గిలగిలా కొట్టేసుకుంటాడు. అంత కొట్టేసుకునేవాడు నా పెళ్ళానికి లైన్ ఎందుకు వేస్తున్నట్ట? అర్జెంటుగా మీరిద్దరూ ఖాళీ చేసి వేరే ఒక ఇంట్లో చిలక తూనిగల్లా ఉండండి. అది తూని కాదు, చిలక కోరింక. బాబు హైబ్రిడ్ బొప్పాస్కాయ. అయిపోయా నీ కరెక్షన్స్? హైబ్రిడ్ బొప్పాస్కాయ. సరే అండి, వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? అపార్ట్మెంట్ గురించే. అడగండి. 2 months బ్యాక్ మన పనావిడతో ఎవరో మిస్బిహేవ్ చేశారని నా దగ్గరకు వచ్చి ఒక్కటే ఏడుపు. అది ఎవరో మీకేమైనా తెలుసా? ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని ఎందుకమ్మా? మీరిద్దరు నా అపార్ట్మెంట్ లో ఉండండి, పిల్ల పాపలతో హాయిగా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఆఫ్ యూ. కావస్తే రెంట్ కూడా 5K తగ్గిస్తా. నేను నిజంగా మీ వైఫ్ ని అట్లా చూడలేదండి. నాకే మసగ్గా కనిపిస్తుంది బాబు, నీ తప్పేమీ లేదు. ఓకేనా? బాయ్. హలో, తను తప్పు చేయలేదన్నప్పుడు తిట్టిన బూతులకు సారీ చెప్పాలి కదా. సారీ బాబు. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. మీ వైఫ్ జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు రాకపోయిండుంటే వాడు నా ప్రాణాలు తీసేసేవాడు తెలుసా? అసలు ఏమైంది? ఏం లేదు, నా మటుకు నేను ఫోన్ చూసుకుంటున్నానా, ఆపోజిట్లో ఆంటీ నన్నే చూసి నవ్వుతుంది. నేను ముందు పట్టించుకోలేదు, కానీ నైబర్స్ కదా ఏమైనా అనుకుంటారేమో అని చిన్న స్మైల్ ఇచ్చాను. దానికి ఇడంత చేస్తాడు. ఆటగాడివే, దున్నపో తోకలాగా మరి తన్నిచ్చుకునే టైపు నువ్వు. నన్ను కలిసాక అలా అయిపోయాను. ఏం లేదులే. అవును, నా తప్పేం లేదని చెప్పేశాడు కదా. పాపమంత పెద్ద ఆయనతో నాకు సారీ చెప్పించడం అవసరం అంటావా? నువ్వు నా రూమ్మేట్వి, నిన్ను తిట్టినా కొట్టినా నేనే చేయాలి. ఎవడో కోన్ కిస్కా కొట్టని తిడతానంటే నేనెందుకు ఊరుకుంటాను? అది ఓకే, మరి నేను కాబోయే వాడిని ఎందుకు చెప్పావు? ఫ్రెండ్ అని చెప్పేయచ్చు కదా. అది అంటే పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారంటే సొసైటీ నానా రకాల చెత్త మాట్లాడుకుంటుంది, అందుకే అలా చెప్పా. అంతేగాని ఏదో నేను చిన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నాను కాబట్టి ఇంట్లో పెట్టుకున్నాను అనుకోకు. ఏదో హైబ్రిడ్ బొప్పాస్కే మొహం వేసుకుని ఎలా నేనే ఉన్నాను. ఎలా అర్థంది? ఓనర్ నా మీద కంప్లైంట్ చేయగానే నొక్క మాట కూడా ఆడకుండా నన్నెందుకు డిపెండ్ చేసావు? నాకు తెలుసు రిషి, నువ్వు అలా చెయ్యవు. అదే ఎందుకు నా మీద నీకు అంత నమ్మకం? నాకు తెలుసు నువ్వు ఆవిడకి సైట్ కొట్టవు. అదే ఎందుకు? ఎందుకంటే ఆవిడ బాగోదు కాబట్టి. ఓ
అది నాకు అర్థం కాదు. బ్రో మీ లో బ్రేకప్ అయిందని విన్నాను, ఇప్పుడు అంతా ఓకేనా? ఏం చేస్తాం బ్రో, కర్మ. తనతో కలిసి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు తన మెమరీస్తోనే బతికేస్తున్నాను. సాఫీగా సాగిపోయే జీవితంలోకి రోడ్ మీద పాట్ హోల్స్లో వస్తారు బ్రో ఈ అమ్మాయిలు. నా సంగతి సరే కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎక్కడ బ్రో, నా సిస్టర్ ఫ్రెండ్ లవ్ చేశాను బ్రో. సెట్ చేయమంటే కటింగ్ ఇస్తుంది బ్రో. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, చెప్పనా? నువ్వు మీ సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక మంచి సంబంధం చూశాను, నాన్నకి చెప్పేస్తానని చెప్పు. వెంటనే ఒక్క అమ్మాయినేంటి మొత్తం బ్యాచ్ అందరినీ నీకు పరిచయం చేస్తుంది. సూపర్ బ్రో. నా సిస్టర్కి ఎలాగో ఇప్పుడు పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి దెబ్బకి సెట్ చేసేస్తుంది బ్రో. మరి నేను ఒక మంచి ప్లాన్ ఇచ్చాను కదా, నాకు ఒక మ్యాన్షన్ హౌస్, 6 months తర్వాత నీకు మంచి స్కాచ్ బాటిల్ ఇప్పిస్తాను. జానీ వాకర్కి దిక్కులేనోడికి స్కాచ్ ఇప్పిస్తానంటున్నావు. ఆ పార్టీ అయితే నేను ఇస్తాను బ్రో. జానీ వాకర్ది ఏముంది బ్రో, మా అయితే 3,000 4,000 ఉంటుంది. అది పెద్ద బడ్జెట్ కాదు కదా, మీడియం బడ్జెటే కదా. 4,000 మీడియం బడ్జెట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే అంత బ్రో. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతాం, కిందకి తెగలేం, బరువు. అలాని పైకి ఎక్కలేం, బాధ్యతలు బరువు. అందుకే గోడ మీద పిల్లలా అక్కడక్కడే తైతెక్కలాడుతుంటాం. మీరు వర్క్ చేస్తున్నారు కదా, మరి శాలరీ వస్తుంది కదా, సరిపోవట్లేదా? ఎక్కడ సరిపోతాయి బ్రో. ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో పెద్దోళ్ళు న్యూస్ పేపర్ దగ్గర నుంచి చిన్నపిల్లలు వేసుకునే డైపర్ వరకు అన్ని ఖర్చులు రోజు కూర్చొని లెక్కేసుకుంటే సగం జుట్టు ఊడిపోద్ది బ్రో. హోమ్ లేని ఫ్యామిలీ ఉంది కానీ లోన్ లేని ఫ్యామిలీ లేదు. మా పక్కన అమ్మాయి లేకపోయినా ప్రతి నెల ఈ అమ్మాయి మాత్రం పక్కా ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే ఇంట్లో శుభకార్యాలు. మా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే బయట వాళ్ళ దగ్గర మాట రాకూడదని 10 సంవత్సరాలు కష్టపడినా తీర్చలేమని తెలిసినా సరే అప్పు చేసి మా స్థాయికి మించి పెళ్లి చేస్తాం. నాకు సునీల్లా మంచి కమెడియన్ అవ్వాలని గోల్ బ్రో. హే నైస్. కానీ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. అదేంటి, ఇప్పుడు నువ్వు నీ గోల్ని పక్కన పెట్టేస్తే రేపు నీ లైఫ్ అంతా రిగ్రెట్ అవుతావు. నీ ప్యాషన్నే ఫాలో అవచ్చు కదా. లేదు బ్రో, నేను జాబ్ మానేస్తే మా నాన్న మొహంలో నవ్వుపోతుంది. మన వయసు పెరుగుతుందంటే మన పేరెంట్స్ వయసు తగ్గుతున్నట్టు. మనం ఏ మందు తాగితే ఎంత కిక్కిస్తుందా అని ఆలోచిస్తాం, కానీ మన పేరెంట్స్ మింగే మందు పిల్లలు తగ్గితే చాలు అనుకుంటారు. ప్రతి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ బ్రో. ఇప్పుడు నా స్వార్థం కోసం వాళ్ళకి మిగిలిన కొన్ని రోజులు తగ్గించాలనుకోవట్లేదు. కానీ అలా చేస్తే నీకేం వస్తుంది? మరి నీ లైఫ్, నీ ఎంజాయ్మెంట్, నీ హ్యాపీనెస్ ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా. హ్యాపీనెస్సా? ఎప్పుడైనా మీ నాన్న హక్ చేసుకున్నావు బ్రో? బయట వాళ్ళ ముందు మా నాన్న నాకు నా కొడుకున్నాడు, నాకు ఎటువంటి టెన్షన్ లేదు, అన్నాడు చూసుకుంటాడు అని అంటుంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలుసా బ్రో నీకు? ప్రపంచం అంతా ఒక ఫుట్బాల్ సైజులోకి వచ్చి మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది. ఆ హ్యాపీనెస్తో పోల్చుకుంటే ఈ గర్ల్స్, గోల్స్, స్కాచెస్ వెంట్రుకు బ్రో. ఎప్పుడైనా మీ నాన్న హక్ చేసుకున్నావు బ్రో? నేనున్నంత వరకు ఓకే. నేను పోయిన తర్వాత ఏం చేస్తావురా? మన కంపెనీ అమ్మేసి ఆస్ట్రేలియా వెళ్ళి సెటిల్ అయిపోతాను. నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన ఎంప్లాయీస్ గురించి. చెప్పు, కూర్చో. చెప్పు. మన ఎంప్లాయీస్ ఎవరూ హ్యాపీగా లేరు మా. వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళ ఎయిమ్స్ని, వాళ్ళ డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసి ఒక ఫేక్ ఫేస్తో బతికేస్తున్నారు. ఉన్నది ఒకటే లైఫ్, ఏం చేసినా ఆ లైఫ్లోనే చేయాలి కదా.
ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు సాక్రిఫైస్ చేసిన గోల్స్ని లైఫ్ని వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ వాళ్ళు మోసే బరువుని కొంచెమైనా తగ్గిద్దాం అనుకుంటున్నాను. మిడిల్ క్లాస్ లైఫ్ కూడా బాగుంటుంది అనిపించేలా చేయాలనుకుంటున్నాను. మన దగ్గర మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు? అప్రాక్సిమేట్గా ఒక 120. నా దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. 1, మనకు వచ్చే ప్రాఫిట్స్ తగ్గినా పర్లేదు, మన ఎంప్లాయీస్కి వచ్చే శాలరీ మాత్రం డబుల్ చేయాలి. మన ఎంప్లాయీస్ ఇళ్ళలో జరిగే ప్రతి ఫంక్షన్కి మన కంపెనీ నుంచి ఒక గుడ్ అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళందరి ఫ్యామిలీస్లో మనం కూడా ఒక మెంబర్ అని వాళ్ళకి అనిపించాలి. మన చందుకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. వాడికి లీజ్ ఏమైనా కావాలంటే కొంచెం అప్రూవ్ చేయి. వర్క్ ఏమైనా పెండింగ్ ఉంటే నేను చూసుకుంటాను. కొత్త ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుందాం. శాలరీస్తో పాటు ఎంప్లాయీస్ని కూడా డబుల్ చేద్దాం. అప్పుడే వాళ్ళ మీద ఉన్న వర్క్ ప్రెషర్ తగ్గుతుంది, పర్సనల్ లైఫ్ బెటర్ అవుతుంది. రిషి, దీనికి మీ ఫాదర్ ఒప్పుకుంటారు కానీ మిగిలిన బోర్డ్ మెంబర్స్ అప్రూవ్ చేయరు. అప్రూవ్ చేయకపోతే వాళ్ళ షేర్స్ కూడా మనమే కొనేద్దాం. అప్పుడు మనకు నచ్చింది మనం చేయొచ్చు. అడిగేవాడు ఎవడు ఉండడు. నేను చెప్పింది చేస్తే మనకేమైనా లాస్ ఉంటుందా? లాస్ ఉండదు కానీ వచ్చే ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ 50% తగ్గిపోతుంది. మరి ఇంకేం, విల్ డూ ఇట్. రిషి, నువ్వు ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా షాకింగ్గా ఉంది. ఏంటి రీజన్? మా నాన్న నన్ను హక్ చేసుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. అయినా నేను ఒక్కడనే వారసుండి, ఇంత ప్రాఫిట్స్, ఇంత డబ్బుని నేను ఒక్కడనే ఏం చేసుకుంటా చెప్పు? కానీ దీని తర్వాత కంపెనీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మా అయితే ఏమవుతుంది? నా కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది. నేను రోడ్ మీదకి వచ్చేస్తాను, అంతే కదా? అప్పుడు నీ రూమ్లో ఉంటానంటే ఉండనిస్తావా? సరే, నాకు వర్క్ ఉంది, వెళ్తున్నా. రోజు ఏదో ఒకటి లోటలో మాట్లాడతావు కదా, ఈరోజేంటి సైలెంట్గా కూర్చున్నావు? ఒకరి మీద రెస్పెక్ట్ పెరిగే కొద్దీ వాళ్ళతో మాట్లాడే మాటలు తగ్గిపోతాయి అంటారు. అందుకేనేమో. నువ్వు ఎంప్లాయీస్ గురించి ఇంతలా ఆలోచిస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోగానే నా ఫ్రెండ్ లిస్ట్ కూడా మొత్తం జీరో అయిపోయింది. ఆఖరి నేను ప్రేమించిన అమ్మాయి షీలా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు ఏం లేకపోయినా ఎంత మంచిగా ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. మన చందుగాడు నాతో సిగరెట్ షేర్ చేసుకుంటాడు. భాస్కర్ గాడు వాళ్ళ అమ్మ ప్రిపేర్ చేసిన లంచ్ నాతో షేర్ చేసుకుంటాడు. మన విక్కీగాడు నువ్వు పెట్టిన ఉప్మా నేను తినలేకపోతే క్యాఫెటీరియాకి వెళ్ళి నా కోసం శాండ్విచ్ తీసుకొస్తాడు. వీళ్ళందరూ ఎంత మంచిగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా పబ్స్ పార్టీస్ అంటేనే ఎంజాయ్మెంట్ అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది రియల్ లైఫ్ అంటే ఏంటో. మనీ ఎక్కువయ్యే కొద్దీ కంఫర్ట్ ఎక్కువ అవుతుంది. అదే మనీ తక్కువ అయితే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఈ విషయం నీకు ఇప్పటికైనా అర్థమైంది, అది చాలు. మా నాన్న నా గురించి ఎంత స్ట్రెస్ తీసుకున్నాడో నాకు ఈరోజు అర్థమవుతుంది. ఆయన నేను చాలా ఇబ్బంది పెట్టేశాను. ఐ డోంట్ డిజర్వ్ హిమ్. పోన్లే, ఇప్పటికైనా నువ్వు మారావు కదా, ఆయనకు తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తెలిస్తే ఎంత బాగుంటుందో. మా నాన్న నీకు ప్రాపర్టీ రాయడం, నువ్వు కూడా నన్ను నీ రూమ్లోనే ఉండమన్నావు, ఇదంతా నేను మారాలనే కదా చేశారు.
నువ్వు మారడం కోసమే. నాకు తెలుసు. థ్యాంక్ యూ అమ్మా నన్ను భరించినందుకు. నేను ఒకటి అడగచ్చా? కొంప తీసి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఏమైంది చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయట్లే కదా? అయినా నువ్వెందుకు నన్ను లవ్ చేస్తావులే? నీకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆ రోజే చెప్పేసావు కదా. అయినా నీకు నాకు బర్గర్కి బేల్పూరికి ఉన్నంత తేడా ఉంది. మనకి సెట్ అవ్వదు. మనం ఎప్పటికీ ఇలా ఫ్రెండ్స్ లాగా ఉండాలి, సరేనా? రిషి నాతో ఈ మధ్య చాలా మంచిగా ఉంటున్నాడు. నన్ను చాలా కేర్ చేస్తున్నాడు. దట్స్ అ స్పెషల్ ఫీలింగ్ కదా. నేను కూడా రిషి కోసం ఏదైనా స్పెషల్గా చేయాలి. కానీ ఎలా? ఏం చేయాలి? గిఫ్ట్స్, పర్ఫ్యూమ్స్, వెకేషన్స్, ఇదంతా రొటీన్ ఓల్డ్ స్టఫ్. నేను రిషికి చేసేది ఏదైనా తన ఫ్యూచర్ ప్రూఫ్ అయ్యేలాగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి. వెయిట్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ దొరికింది. ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? ఫ్యూచర్ ప్రూఫ్, సేఫ్ అండ్ సెక్యూరిటీ అంటే ఇదే కదా. ఒక పర్ఫెక్ట్ హోమ్, మా డ్రీమ్ లైఫ్ ని స్టార్ట్ చేయడానికి. మంచి లొకాలిటీలో లగ్జరీ అండ్ కంఫర్ట్, హ్యాపీనెస్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఒక ఇల్లు, మన ఓన్ స్పేస్. వాట్ కెన్ బి బెటర్? ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్.